హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి జూలై 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆల్రెడీ కెరియర్‌లో మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే అంటే మీకు కొత్త జాబ్ రాకపోవడము, ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే అది అంటే ఎక్కువ మనీ విషయంలో మనీ గ్రోత్ లేదనుకున్న వాళ్ళకి, మీ ప్రెజెంట్ మీరు చేస్తున్న జాబ్‌లో మీకు అంత సాలరీ గూడా అంత పాజిటివ్‌గా లేదనుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ 15 డేస్‌లో మీ కెరియర్‌లో పెద్ద చేంజెస్ రాకపోవచ్చు. మీరు అనుకున్న జాబ్ గూడా మీకు అంత సక్సెస్‌ఫుల్‌గా కొ టైం పడుతుంది. సక్సెస్ అవ్వకపోవచ్చు. అంటే మీకు ఏదైనా ఇంటర్‌వ్యూస్ గానీ మీరు వెళ్ళుంటే వాటి నుంచి గూడా మీకు అంత పాజిటివ్ రిజల్ట్ రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొంచెం ఒక 2, 3 వీక్స్ మీరు వెయిట్ చేయాల్సొస్తుంది కెరియర్‌లో గ్రోత్ కోసం. నెక్స్ట్ బిజినెస్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. అంటే మీరు వేరే ప్లేస్‌లో మీ బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి అనుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని గురించి మీరు థింక్ చేస్తుంటారు ప్రెజెంట్. సో, అక్కడ వేరే బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ కొత్త బిజినెస్ గూడా స్టార్ట్ జేస్తారు. ఒకవేళ ఆల్రెడీ మీరున్న బిజినెస్‌ని మీరు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా గ్రోత్ ఒస్తుంది వేరే బిజినెస్‌లో గూడా అనే దాంట్లో ఎక్కువ ఫోకస్ పెట్టే టైం అని చెప్పొచ్చు ఇప్పుడు. నెక్స్ట్ హెల్త్ వైస్ న్యూ బిగినింగ్ ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఏదైనా సర్జరీస్ నుంచి బయటికొచ్చుంటే గనక చాలా మీకు పాజిటివ్‌గా ఉంటుంది. సో, దాని నుంచి మీరు చాలా ఈజీగా ఓవర్‌కమ్ అవ్వడానికి గూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా బావుంటుందని గూడా చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేషన్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ రిలేషన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది. అంటే న్యూ పర్సన్ గూడా మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, రిలేషన్ వైస్ అయితే చాలా బావుంటుంది. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఎక్కువ కన్‌ఫ్యూజన్ కనిపిస్తుంది. అంటే మీరు ఏ ప్లేస్‌కి వెళ్తే మీకు ఫైనాన్సెస్‌గా మీకు బెటర్‌గా ఉంటుంది అనే దాంట్లో ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతారు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మీరు అసలు వెళ్ళాలా? వద్దా? అన్న దాంట్లో గూడా ఎక్కువ మీరు డెసిషన్ తీసుకోలేకపోవడము. ఆపర్చునిటీస్ అయితే మీకు లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఒస్తాయి. బట్ అది ఎందులో తీసుకోవాలనే దాంట్లో మీరు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కన్‌ఫ్యూజన్ లేకుండా ఆలోచిస్తేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఫైనాన్సెస్‌లో మీరు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. బట్ కొన్ని సార్లు అంటే ఏదన్నా స్టాక్ మార్కెట్‌లో అలా పెట్టిన వాళ్ళకి కొన్నిసార్లు డిసప్పాయింట్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఫైనాన్సెస్‌లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుంది. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా మీరు ఎందులో అయినా అమౌంట్ పెట్టేయడం చేయకుండా ఉంటేనే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా కొంచెం కెరియర్‌లో మీరు ఇంకా వెయిట్ చేయాల్సొస్తుంది. కెరియర్‌లో మీకు కొత్త జాబ్ రావడానికి గానీ ఇంకా టైం పడుతుంది. బట్ బిజినెస్‌లో మటుకు మీకు కొత్త బిజినెస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది.